పెద్దలు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు, మేము చిన్ననాడు నేను భువనగిరిలో చదువుతున్నప్పటి నుంచి దాదాపు 78కి వెళ్ళి కూడా చూస్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే గొంతు, అదే పంత, అదే పద్ధతితోని కేవలం నల్గొండ ఫ్లోరైడ్ వాటర్ను నుండి జనాలను రక్షించాలనే ఉద్దేశంతో ఒకే మార్గము, ఒకే బాట, ఒకే మాటతోని జీవితాంతం పోరాడుతున్నటువంటి మా పెద్దన్న దుచ్చెర్ల సత్యనారాయణ గారికి మరీ మరీ ధన్యవాదాలు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అన్న, ఒకే ఒక్కడు నలుగురితోని 5గురితోని ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. నల్గొండకి వెళ్ళి ఎవడు గొంతెత్తి మాట్లాడలేదు. ఎవరు ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ వంతేందో వాళ్ళ వాటర్ ఏందో చూసుకున్నారు, కానీ ఈ యొక్క వాటర్ గురించి మాత్రం మాట్లాడుతున్నది ఏకైక వ్యక్తి. అది ఇది కాదు, ప్రపంచమంతా గుర్తించబడ్డ వ్యక్తి మా దుచ్చెర్ల సత్యనారాయణ గారికి పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి వారికి వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దలు సారు తెలియజేయవలసింది మీ అందరికీ తెలుసు, కానీ తెలంగాణ మరోసారి ఘోరంగా మోసపోయిందని చెప్పడానికి 60 ఏళ్ళల్లో జరిగిన మోసం కంటే 30 నెలల్లో ఎక్కువ జరిగింది తెలంగాణకు. ఒకనాడు తెలంగాణ ఆంధ్రోళ్ళని నిరంతరం మనం పోరాటం చేసి ఆంధ్రోళ్ళని తిట్టి తన్ని కొట్టి 60 ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదు. కానీ విపరీతమైన మోసాలతో ప్రజలను మభ్యపెట్టుకుంటే గవర్నమెంట్ వస్తుంది. ఇటు విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ, వ్యవసాయ రంగం కానీ, నీటిపారుదల రంగాన్ని కానీ అన్నిటిని ఒక్కొత్త కానీ వాళ్ళ అభివృద్ధి నిరంతరం పేపర్లలో కనబడుతుంది, టీవీలలో కనబడుతుంది, అడ్వర్టైజ్మెంట్లలో కనబడుతుంది, కానీ ప్రాక్టికల్ ఎక్కడ కనబడతలేదు. తెలంగాణ రాకముందనే తెలంగాణోడు ఎవడో ఒకడు కాంట్రాక్టర్ కనబడుతుండే, కానీ ఇప్పుడు ఒక్కడు కనవాడు. మొత్తం ఆంధ్రోళ్ళే కాంట్రాక్టర్లు, బ్యూరోక్రాట్స్ వాళ్ళే, లీడర్లు వాళ్ళే, వెనుక బ్యాక్గ్రౌండ్ వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే, కమిషన్ ఏజెంట్లు వెళ్ళే. తెలంగాణ వచ్చినాక అక్కడక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఆఫీసర్ల దగ్గరికి ఇప్పుడు కనీసం తెలంగాణ ప్రజలు పోయి మాట్లాడలేని పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చేసినాక ఆంధ్ర జనాలకు ధైర్యం ఎక్కువైంది, తెలంగాణ వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు భయపడుతున్నారు తెలంగాణ వాళ్ళు. సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు భయపడలే, ఏ ఆఫీస్కైనా సగౌరవంగా పోయారు. నేను తెలంగాణలోనే అంటే పని చేసారు, తలెత్తుకొని ఆఫీసులకు పోయింది, కానీ ఇప్పుడు తలదించుకునే పరిస్థితి అయిపోయింది. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు ఆఫీసులకు సగౌరవంగా పోలేని పరిస్థితి ఉంది. ఏమన్నా అంటే అరెస్టులు చేస్తున్నారు, సీసీ కెమెరాలు పెడుతున్నారు, మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. మనం కాదు, మంత్రులే మాట్లాడలేని పరిస్థితి ఉంది, వాళ్ళకే దర్శనం అయితే లేదు. కాబట్టి అలా ఒక దౌర్జన్యమైన, ఇప్పుడు మేము చూసినాం చిన్నప్పుడు నైజాం పాలన తిన్నాం కానీ కళ్ళతో చూడలేదు, కానీ అంతకంటే ఘోరంగా నడుస్తున్నటువంటి పాలన ఇప్పుడు నైజామును తలమించిన పాలన నడుస్తున్నది. కేవలం ₹1 పేరు మీద, సన్న బియ్యం పేరు మీద, ₹5 అన్నం బియ్యం పేరు మీద ఒట్టిగానే కాలువలు తవ్వి, నాకైతే అర్థం కాలేదు. కానీ పైకెళ్ళి వానలు వస్తే చెరువులు నిండుతాయి, కానీ చెరువులు తవ్వితే నీళ్ళు అయితే రావు, ఎక్కడ రావు, చరిత్ర లేదు. ఎందుకంటే ఊట రాదు. మనం చిన్నప్పుడు చేసి ఒక బిందె సొట్ట పోయింది అనుకో, సొట్ట తీస్తే అది అందంగా కనబడుతుంది, కానీ నీళ్ళు ఎక్కువ పట్టాయి. ఇది కూడా గసొట్టి పరిస్థితి చెరువులను తవ్వడం అంటే. కాబట్టి అందుకెళ్ళి నీళ్లు రావు, చెరువులు తవ్వితే అందంగా కనబడతాయి, కానీ నీళ్లు కనబడాయి. మరి వాళ్ళు ఇలా చాలా మంది చెరువులు నింపినాం, పంటలు పండిస్తున్నాయంటే నల్లగొండ లేవూరు చెరువు నిండింది. మరి నల్లగొండ చెరువులు ఎందుకు నింపలేదు? పక్కకే ఉన్నది కదా కృష్ణా నది. మహబూబ్ నగర్ చెరువులు ఎందుకు నిండలేదు? నల్గొండ చెరువులు ఎందుకు నిండలేదు? నీ సిద్దిపేటకు నీకు అక్కడ కరీంనగర్, ఆదిలాబాద్ నిండొచ్చు, గోదావరి ఉంది, కానీ మరి ప్రభుత్వం చెరువులు నింపితే అన్ని చెరువులు నింపాలి కదా, నల్గొండలో కూడా నింపాలి కదా, తీసుకురావాలి కదా, ఎక్కడ కనబడతలేవు. కాబట్టి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన పాలన చేస్తుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ 30 నెలలు ఓపిక బట్టి జేఏసీ తరఫున ఇవాళ విద్యార్థులందరూ 22 రోజులు 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు ఏమైనాయి అని చెప్పేసి 22 నాడు మీ తమ్ములు ఉండొచ్చు, మీ కొడుకులు ఉండొచ్చు, మీకు సంబంధించిన చుట్టాలు ఉండొచ్చు, మీ వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి లక్షలాది మందిగా తరలివచ్చి 1,00,000 ఉద్యోగాల సాధన కొరకు జేఏసీ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని తెలంగాణలో మా ఓటెంత, మా వాటెంతో మాదని అందరూ కూడా చేరాలని కోరుకుంటూ, ముఖ్యంగా ప్రజలారా భవిష్యత్తు మాత్రం అంధకారంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనకు 25,000 కోట్ల సబ్సిడీతో గవర్నమెంట్ ఎక్సైజ్ అమౌంట్తో నడిచింది.
ఇవాళ లక్షలాది దాదాపు 1,43,000 కోట్ల అప్పుపోయింది 30 నెలల్లో. మొత్తం ఎక్కడ కూడా లేదు. ఇవాళ రోడ్ల పన్ను వేసిర్రు, రెవెన్యూ పన్ను వేసిర్రు, రిజిస్ట్రేషన్ పన్ను వేసిర్రు, ఏంటి వెహికల్ ట్రాన్స్పోర్ట్ కాడ తీసుకొని రిజిస్ట్రేషన్ పన్ను వేసిర్రు, ప్రతి ఒక్కటి కరెంటు పన్ను వేస్తున్నారు. ఈ పన్నులు చూస్తలేరు. కానీ ఇవాళ మేము చాలా మంది ఊర్లో తిరిగితే ఏమవుతుందంటే ఆ 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి వచ్చిందే కానీ మొగడు చచ్చిపోతే రెండోసారి సర్టిఫికేట్ తెమ్మని చెప్తున్నారు రెవెన్యూ వాళ్ళు. 3 నెలలు కాగానే నీ మొగడు బతికిండా లేదా మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురా అంటే 3 నెలలకు వాడు లేచి వస్తాడా? ఎవడన్నా కుంటి అయినా గుడ్డి అయినా కాళ్ళు లేని వాళ్ళు ఉండిపోతే 3 నెలలకు సర్టిఫికేట్ తీసుకురా, నీ కాలు ఉందా కన్ను ఉందా లేదా అని ఒక విచిత్రమైన క్వశ్చన్లు వేస్తారు. అంటే 3 నెలలకు కాలు ఇరిగిపోయిన కాలు అయితే రాదు కదా, మళ్ళీ వీళ్ళు 1000 రూపాయలకు కాలు అయితే తిరగొట్టుకోడు కదా మరి. కాబట్టి ఒక విచిత్రమైన చేసేసి ఇదివరకు ఇచ్చిన పెన్షన్లు సగం కూడా కట్ చేసి మొత్తం. ఇలా 1 రూపాయి కిలో బియ్యం తిన్నోడు బంగారు తెలంగాణలో ఉన్నాడు. ఎవరు బంగారు తెలంగాణలో ఉన్నట్టు? 100 రూపాయల కిలో బియ్యం తిన్నోడు బంగారు తెలంగాణలో బతుకుతున్నట్ట? 1 రూపాయి కిలో బియ్యం తిన్నోడు. ప్రభాకర్ అన్న చెప్పిండు, మీ మూసీ నదిలో వండిన బియ్యం ఎక్కడ పోతలేవు, అవి అక్కడక్కడ తిరిగి వచ్చి పాలిష్ అయ్యి వచ్చేసి మళ్ళీ 1 రూపాయి కిలో పేరు మీద మీకే ఇస్తున్నారు. అదే మూత్రాలలో వండిన నేను పోచంపల్లి కానీ ఇప్పుడు ఇక్కడ అన్ని చూస్తే ఎవరు కూడా బియ్యం తినమన్నారా? పొలాలలో దిగి కూడా నాట్లేసేటప్పుడు కూడా ముఖాలకు బట్టలు కట్టుకొని వేసారు. ఆ బియ్యం తిరిగి మళ్ళీ రూపాయి పేరు మీద మీ కడుపులకే వస్తున్నాయి. మీరు ఏమొద్దనుకున్నారో ఆ బియ్యం వస్తున్నాయి. కాబట్టి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం తాగుబోతులు ఏరియా చేశారు. నీకు మంచినీళ్ళు ఎక్కడ కనబడాయి కానీ మందు బాటిల్ అయితే ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి. ఏ చెలకలు పోయినా ఏ ఊరికి పోయినా మొత్తం ఆ చెలకలు చేన్లతో పంటలతో నిండలేదు కానీ వాటర్ సీసాలతో ప్లాస్టిక్ కవర్లతో అయితే నిండిపోయినాయి. ఇప్పుడు వర్షాలు వచ్చి పంటలు వేసినా పంటలు వండలేని పరిస్థితి అయిపోయింది. యూత్ మొత్తం ఇలా తెలంగాణలో ఉన్నటువంటి యువత ఒక అమ్మాయి పెద్ద మనిషి ఇంట్లో పిల్లుంటే అమ్మాయిని అన్న పెళ్లి చేస్తున్నారు అప్పు సప్పు తీసుకొని. కానీ మగ పిల్లల కన్నా తల్లిదండ్రుల పరిస్థితి అయితే ఘోరం ఉంది. ఎవరింటికి పిల్లని అడగలేని పరిస్థితులు ఉన్నారు. నీ కొడుకు ఏం చేస్తున్నారు అంటే యూనివర్సిటీలో చదువుతుండు, చదివిండు సరే కానీ జాబ్ ఏం చేస్తుండంటే ఏం లేదు. ఏం లేని పిల్లని ఎట్లా ఇవ్వాలి? కాబట్టి మగ పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఇలా పోయి ఎవరింటికి పోయి పిల్లని అడగలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి మన తెలంగాణ ఉద్యోగం 3 నినాదాల కొరకు కొట్లాడినాము. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మేము ఉపయోగించుకుంటాము, మా ఉద్యోగాలు మాకు కావాలనుకున్న పోరాటంలో ఏమి కూడా సక్సెస్ కాలే. తెలంగాణ ఎజెండా వేరు, ఇప్పుడు జరుగుతున్న జెండా వేరు. తెలంగాణలో పోరాటం చేసిన వాళ్ళు వేరు, ఇప్పుడు పాలన చేస్తున్న వాళ్ళు వేరు. అదంతా మీకు ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టి పాలన ప్రజలకు అనుకూలంగా లేదనే ఉద్దేశంతో జేఏసీ ప్రజల తరపున ప్రజల గొంతుగా పోరాటం చేసి నిరంతరం ప్రజలను చైతన్యం చేసి వాళ్ళని పాలనలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో అలా కాళ్ళకి బల్ప కట్టుకోకుండా కోదండరాం సార్ ఇంత పెద్ద ప్రొఫెసర్ ఉండి కూడా ఈ ఏజ్లో నిరంతరం ఒక ప్రాంతం కాకుండా ఒక ఏరియా కాకుండా తిరుగుతూ మీ వద్దకు వస్తున్నారు. కాబట్టి అదే పొలిటికల్ పార్టీలు కాదు, ఇంకోటి ఓట్లేయమని కాదు. ఆయన తెలంగాణ తెచ్చిన ఆయన కాబట్టి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమంలో మనం ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం నెరవేరలేదు. కాబట్టి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు అనే ఉద్దేశంతో ఈ యొక్క జరిగిన యొక్క తతంగాన్ని మొత్తం బహిరంగంగా ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి జేఏసీ తరఫున బయలుదేరింది. కాబట్టి నల్గొండ మిత్రులందరికీ మరి ఏమైందో ఏమో కానీ చరిత్రలో మాత్రం నల్గొండ పేరు అన్నిట్లల్లో ముందే ఉంటుంది, కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకుంటుంది. లీడర్లు పెద్ద పెద్దోళ్ళు నల్గొండ జిల్లాకి వెళ్ళిర్రు. పాత నల్గొండ జిల్లా ఇప్పుడు కొత్త జిల్లాల పేరు చెప్పాలంటే ఇజ్జత అనిపిస్తుంది. కానీ నల్గొండ అంటేనే ఒక పేరెన్నిక జిల్లాల ఇటువంటి దారుణమైన ఎడారిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి నీళ్లు, ప్రాజెక్టులు, కాలువలు నిజంగా మనం ముందుండి మన హక్కులు మనమే సాధించుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన మనకి ఏమాత్రం అనుకూలంగా లేదనే ఉద్దేశంతో మేము ప్రజలకు విన్నవిస్తూ వస్తున్నాం. కాబట్టి 22 జరిగే కార్యక్రమానికి మీరు అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.